మీరు వెనక నుంచి రండి. అలాగే ఆంటీ, పద బావా. రామా. ఏంటి, అరగంట ముందే వస్తా అన్నాడుగా, ఇంకా రాలేదేంటి? ఈ టైంలో ఇక్కడ ఉండటం ప్రమాదం. ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలో? మనలాగే లక్ష్మి కూడా వెయిట్ చేస్తుంది. అవును మహా, లక్ష్మి కూడా వాడెవడో తెలీదు. అందుకే మొదటిసారి వాడిని చూస్తున్నానన్న ఎక్సైట్మెంట్లో ఉంది. బావా, అక్కడ లక్ష్మి ఆంటీ వెయిట్ చేస్తుంది, ఇక్కడ మనము వెయిట్ చేస్తున్నాం. కానీ ఎంతసేపు అయినా వాడు రాడేంటి? సింధూర్, ఇలాంటి వాళ్ళు చెప్పిన టైంకి ఎప్పుడూ రారు. ఒకవేళ వచ్చినా చుట్టుపక్కల ఎక్కడో దాక్కుని అబ్జర్వ్ చేస్తారు. అక్కడ ఏ ప్రమాదం లేదని తెలిసాకే వస్తారు. కరెక్టే బావా, చెప్పిన టైంకి రావడానికి వాడేమన్నా గవర్నమెంట్ ఆఫీసరా? ఇతనేంటి చెప్పిన టైంకి రావడం లేదు, పైగా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. లక్ష్మికి అసహనం ఎక్కువైపోతోంది. మరి కాసేపట్లో అతను రాకపోతే వెళ్ళిపోతుందేమో. అయినా ఈ లక్ష్మికి ఇదేం పిచ్చి? నీ మీద కోపంతో ఎవరు పడితే వాళ్ళతో చేతులు కలుపుతుందేంటమ్మా? ఇది తనకి కూడా ప్రమాదమే కదా. అన్నీ ఆలోచిస్తే అసలు ఈ లక్ష్మి నాతో గొడవ పెట్టుకునేదే కాదు, ఇలా చరిత్రహీనురాల్లా మిగిలిపోయేది కాదు. అయినా ఏం చేసావని నీ మీద ఇంత పగమ్మా? తనకొక హోదా కల్పించావు. నువ్వు సంపాదించిన ఆస్తుల్లో, పేరు ప్రతిష్టల్లో భాగమిచ్చావు. ఇంత చేసినా ఆవిడ గారికి కొంచెం కూడా కృతజ్ఞత లేదు. మహా, నేను తనకేం చేసినా ఫ్రెండ్ అన్న ప్రేమతోనే చేశాను, అంతే తప్ప నాకేదో కృతజ్ఞత చూపించాలని చేయలేదు. కాకపోతే ఆ మనిషికి స్నేహం విలువ తెలీదు. అందుకే ఇన్ని కుట్రలు కుతంత్రాలు చేసింది. బావా, నీ బదులు నీ చెల్లెలు ఇక్కడ ఉంటే బాగుండేది.
ఇద్దరు కలిసి కొట్టుకుని మొత్తం ప్లాన్ అంతా చెడగొట్టేవాళ్ళు. వాడెక్కడికి వెళ్తాడు బావా? ఈ 3 వైపుల నుంచే రావాలి. ఇక్కడ మనం కాపలా ఉన్నాం. 4 వైపు అసలు దారే లేదు. వచ్చాడా ఖచ్చితంగా దొరికిపోతాడు. డామిట్, అతను చెప్పిన టైం దాటిపోయి చాలాసేపు అయింది. అయినా రాలేదంటే అసలు వస్తాడా రాడా వాడి థాట్ ఏంటో తెలియడం లేదు. బావు చూడు చూడు లోపలికి వెళ్తుంది. లక్ష్మి లోపలికెళ్ళింది. వెళ్దాం పద. అదిగో బావా అమ్మ వాళ్ళు వెళ్తున్నా. ఆగు సింధూర్. అమ్మా, చెప్పిన టైం దాటి చాలాసేపు అయింది. అసలు వస్తాడంటావా? వస్తాడు. కానీ ఈ 3 దారుల్లో ఎటువైపు నుంచి వస్తాడో తెలీదు. వాచ్ చేద్దాం. ఒకవేళ ఏదైనా అనుమానం వచ్చి ప్రోగ్రాం క్యాన్సిల్ చేసి ఉంటాడంటావా? అదే జరిగితే ఈ పాటికి లక్ష్మికే ఫోన్ వచ్చేది. తను ఇక్కడి నుంచే వెళ్ళిపోయేది. సో ఆ వ్యక్తి వస్తున్నాడు. కానీ చాలా జాగ్రత్తలు తీసుకుని వస్తున్నాడు. బావా వాడిక్కడికి ఏ వైపు నుండి వస్తాడంటావు? ఏ వైపు నుంచైనా రావచ్చు. కాకపోతే ఈ దారిలోనే రావాలి. వాడికి ఇంకో దారే లేదు. ఇంక రాడేమో. వస్తానన్న టైం దాటి చాలాసేపు అయింది. వెళ్ళిపోవడం బెస్ట్. ఏంటి మేడం వెళ్ళిపోతున్నారా? అమ్మా, లోకి అమ్మా, వాడు లోపలికి వచ్చేశాడు. త్వరగా మీరు లోపలికి రండి. సింధూర్ వాడు లోపలికి వచ్చాడంటే వెళదాం పద.
ఏ ఎవరు నువ్వు? మీరు ఎదురు చూస్తున్న మనిషిని నేనే. అమ్మా, వీడెలా వచ్చాడు? మనం ఇంత ప్లాండ్గా కాపలా కాస్తున్నాం కదా. బహుశా వాడికి ఈ ప్లేస్ బాగా తెలిసినట్టుంది. అందుకే చాలా ఈజీగా మన కళ్ళు కప్పొచ్చేశాడు. ఎలా వచ్చావు? ఇటువైపు నుండి వస్తావనుకున్నాను. నేనలా ఈజీ దారిలో రాను మేడం. కష్టమైనా ఎవరూ ఊహించని దారిలోనే వస్తాను. మీరెవరో తెలియకూడదనా ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నారు? అవును, నేనెవ్వరికీ దొరకకూడదు. అందుకే నేనెవ్వరికీ కనిపించడం లేదు. ఓకే, శత్రువులకు కనిపించకూడదు, కానీ నాలాంటి ఫ్రెండ్కి కనిపించొచ్చు. చెప్పాను కదా, వీడో గుంటనక్క. అపర్ణ జీవితంతో ఆడుకుంటుంది వీడే. ఆ విధవ ముసుగు తీసేస్తే బాగుండు. అసలు వాడెవడో తెలుసుకోవాలనుందమ్మా. తొందరపడకు మహా. కాసేపు ఆగితే ఆ ముసుగేదో లక్ష్మి తీయిస్తుంది. అంతవరకు ఆగుదాం. ఏంటి బావా వీడింత గమ్మత్తుగా లోపలికొచ్చేశాడు? బయట నుంచి వస్తే పట్టుకుందాం అనుకున్నాం, కానీ వాడు మన కళ్ళు గప్పి లోపల లక్ష్మి ఆంటీ దగ్గరికి వచ్చేశాడు. అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. మనమంతా బయట కాపలా కాస్తూనే ఉన్నాం కదా, కానీ వాడు లోపలికి ఎలా వచ్చాడో నాకు అర్థం కావట్లేదు. ఇక మీరు రారేమో వెళ్ళిపోదాం అనుకున్నాను. ఇప్పటికే చాలా లేట్ అయింది కదా. లేదు, కలుస్తానని చెప్పాక రాకపోవడం అంటూ ఉండదు. కానీ నాకిక్కడెందుకో ఎవరో ఉన్నారనిపించింది. అందుకే కాస్త లేటుగా మీ ముందుకొచ్చాను. జాగ్రత్తలు తీసుకోవడం మంచిదే, కానీ ఇంతగా భయపడడంలో అర్థం లేదు. అమ్మా, అటాక్ చేద్దామా? కాసేపాగు. వాడంతట వాడే బయటపడతాడేమో చూద్దాం. భయం వేరు, జాగ్రత్త వేరు. నేనెవ్వరికీ భయపడడం లేదు, ఎవ్వరికీ దొరకకుండా జాగ్రత్త పడుతున్నాను. నాలాంటి వాడు పులి దగ్గర ఎంత జాగ్రత్తగా ఉంటాడో పిల్లి దగ్గర కూడా అంతే జాగ్రత్తగా ఉంటాడు. ఓకే, లీవ్ ఇట్. మన నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఏమైంది? ఏం లేదు, ఏదో అనీజీగా ఉంది. మనం ఈ ప్లేస్లో కలవడం కరెక్టేనా అని ఆలోచిస్తున్నాను. ఆ విషయం నాకెలా తెలుస్తుంది? ఈ ప్లేస్ సెలెక్ట్ చేసింది మీరు. ఇదంతా మీకు తెలిసిన ఏరియా. ఇది సేఫ్ అవునో కాదో మీరే చెప్పాలి. అవును, ఇదంతా నాకు తెలిసిన ప్రదేశం. కానీ ఇప్పుడేదో తేడా అనిపిస్తుంది. ఇక్కడికి పగలే ఎవరూ రారు, కానీ ఎవరో వచ్చి వెళ్ళినట్టు నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది.
మహా, వాడికి ఇక్కడెవరో ఉన్నారన్న అనుమానం వచ్చింది. వాడిని రౌండప్ చేయాలి. నాకైతే ఇక్కడెవరో ఉన్నట్టు అనిపించడం లేదు. మీరు హ్యాపీగా ఉండొచ్చు. ముందా మాస్క్ తీయండి. నో నో నో, మనం ఇక్కడ ఉండడం సేఫ్ కాదు. మనం తర్వాత కలుద్దాం. వాట్? ఇక్కడ మనల్ని ఎవరో గమనిస్తున్నారు. పదండి. కమాన్ లోకి. ఆలస్యం చేస్తే వాడు పారిపోతాడు. అటాక్! ఓకే అమ్మా, కమాన్ సింధు, అటాక్. పద బావ. హ్యాండ్స్ అప్, డోంట్ మూవ్. డోంట్ మూవ్. ఏయ్, కదలొద్దు. నువ్వెక్కడికి తప్పించుకోలేవు. అలాంటి ప్రయత్నం చేస్తే కాల్చి పారేస్తాను. రోసీ, నువ్వా? ఇక్కడికి నువ్వెలా వచ్చావు? ఏయ్, నోర్మోయ్! రేయ్, నువ్వు ముసుగు తీరా. ఇంతకాలం తెర వెనకుండి అపర్ణ జీవితంతో ఆడుకున్నావు. ఇక నీ ఆటలు సాగవు. ముసుగు తీరా. రేయ్, తీరా బాబు, టెన్షన్ తట్టుకోలేకపోతున్నాం రా. తొందరగా మొహం మీద మాస్క్ తీ. ఏ ఆగు! రోజీ, నువ్వు మమ్మల్ని పట్టుకున్నంత మాత్రాన కోర్టులో ఏదీ ప్రూవ్ చేయలేవు. మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో. ఏయ్, నా టార్గెట్ వాడు. అనవసరంగా నా గన్కి నువ్వు బలి కాకు. రేయ్, ముసుగు తీరా. ఇంకా వీడితో మాటలేంటమ్మా? వీడి ముసుగు తీస్తే అంత తెలిసిపోతుంది. రేయ్, తీరా. ఏయ్, మహా! రేయ్! దగ్గరికి రావద్దు. రేయ్, రేయ్, డోంట్ షూట్. నో.
రేయ్ రేయ్ వదులు. చూడండి, మీరందరూ వెనక్కి వెళ్ళండి. లేదంటే దీన్ని కాల్ చేస్తాను. రేయ్ వద్దురా. రేయ్ ఓకే ఓకే. దగ్గరకొచ్చారో షూట్ చేసేస్తాను. నిజంగా చెప్తున్నాను. నో నో. రేయ్ మర్యాదగా నా చెల్లిని వదలకపోతే కాల్చి పారేస్తాను. కాల్చరా, కాల్చు కాల్చో కాల్చో, షూట్ చేయి. నువ్వు షూట్ చేస్తే బుల్లెట్ దీనికి తగిలిన తర్వాతే నాకు తగులుతుంది. నో. నువ్వు ఈ రోజు కాకపోతే రేపైనా దొరికిపోతావు. మర్యాదగా లొంగిపోరా. వాడు తప్పించుకోలేడ్రా. మహాలక్ష్మిని కాపాడి వాణ్ణి ప్రాణాలతో పట్టుకోవాలరా.